అయితే ఈరోజు మనం వచ్చేసి శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు 4వ అధ్యాయంలో మనకు ఒక విషయం తెలుపుతున్నారన్నమాట. ఏందా విషయము? మనం తెలుసుకుందాము. అయితే చాలాసార్లు ఏమవుతుందంటే మనము అంటే చాలామంది మాకు చెప్తూ ఉంటారు అన్నమాట, అయ్యా మేము పుస్తకం చదివినాము కానీ చాలామంది మాకు విన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది కానీ మళ్ళీ బయట పోయేసరికి క్లీన్, లేక చదువుతున్నాము కానీ విషయం అన్నది అర్థమవుతలేదు. చాలా అంటే కొందరు ఉపదేశం నేను 7 సార్లు చదివినాను కానీ విషయం అర్థమవుతలేదు. చదివిన తర్వాత కూడా అర్థం కాకపోవడం కారణం ఏమిటి? ఎందుకంటే ఈ భౌతిక దృష్టిలో మనందరికీ ఒక విషయం తెలుస్తుందన్నమాట. ఏంది? స్కూల్ కానీ కాలేజ్ కానీ విషయం ఒక్కపారి చదివితే అర్థమైనప్పుడు 2 సార్లు చదువుతాం, 2 సార్లు కొంచెం అర్థమవుతుంది, 3వ సారి ఇంకా అర్థమవుతుంది, 4వ సారు మొత్తం అర్థమైపోతుంది. అంటే ఏంది? మనకు ఒక విషయం ఏం తెలుసు, నేను మళ్ళీ చదివితే విషయం అర్థమైపోతుంది అనే భావన మనకు, నమ్మకం అనేది మనకు కలిగిందనమాట. కానీ అదే భావన ఇక్కడ వర్తించదు. ఈ భగవద్గీతను 2 సార్లు కాదు, 7 సార్లు కాదు, 100 సార్లు చదువుతుంది, అర్థం కాదు. ఎందుకు? ఎందుకంటే భగవంతుడు 9వ అధ్యాయంలో ఏమో చెప్తుడు, అర్జున ఈ భగవద్గీత జ్ఞానం ఏంది? ఇది రాజవిద్య. ఏంటిది? రాజవిద్య. విద్యలపైకి రాజు అన్నప్పటికీ రాజు నుంచి ఉంటారు ఎవరుండరు. ఇది రాజవిద్య. కానీ దాంతో కూడా ఏమని చెప్తుడు? రాజవిద్య రాజగుహ్యం. గుహ్యం అంటే ఏంటి? రహస్యం. మరి ఎటువంటి రహస్యము? రాజగుహ్యం అంటుండు. అంటే దాని నుంచి రహస్యము ఇంకేం లేదు. తో రహస్యము సాధారణ విషయాలు మనము తొందరగా అర్థం చేసుకోవచ్చు, రహస్యాన్ని అర్థం చేసుకోవచ్చా? ఈజీ కాదు. ఆ రహస్యం కూడా ఎటువంటిది? సాధారణమైనదా లేక ఇంకా మళ్ళీ కొంచెం రహస్యమైనదా? ఇప్పుడు రాజవిద్య రాజగుహ్యం అని చెప్తుంది భగవంతుడు 9వ అధ్యాయంది 2వ శ్లోకంలో. ఇది రాజవిద్య. కానీ మొట్టమొదటి శ్లోకంలో 9వ అధ్యాయంది మొట్టమొదటి శ్లోకంలోనే భగవంతుడు విషయం చెప్తుండు, అర్జున ఇప్పుడు నేను నీకు ఈ రాజవిద్య చెప్పబోతున్నా, తెలుపబోతున్నా. ఏమో చెప్తుండు శ్లోకంలో, ఇది తే గుహ్యతమం ఇదం తూ తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనూసూయవే జ్ఞాన విజ్ఞాన సహితం యత్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఇదం తూ తే గుహ్యతమం. గుహ్యం అంటే రహస్యమైనది. ఇక గుహ్యతమం అంటే మరీ ఇంకా ఎక్కువ రహస్యమైనది. నేను నీకు చెప్పబోతున్నా. కానీ నీకు అర్థం కావాలంటే, ఈ విషయం నీకు అర్థం కావాలంటే దానికి ఒక కండిషన్ ఉంది. మొదటి ప్రవక్ష్యామి. ప్రవక్షం అంటే నేను నీకు చెప్పబోతున్నా. ప్రవక్ష అమి అంటే నేను అర్జున నేను నీకు చెప్పబోతున్నా. ఎందుకు చెప్పబోతున్నా? అనూసూయవే. ఎందుకంటే నీ అందులో ఈర్ష్య భావన అన్నది లేదు. నీ అందులో ఈర్ష్య భావన అన్నది లేదు. కనుకనే
ఈ విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. ఇంకా మొత్తం అర్థమైన తర్వాత యత్ జ్ఞాత్వా, ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ఏమవుతుంది? మోక్షశే శుభాత్, నువ్వు మోక్షంకి అర్థమవుతావు. ఇంకా నీ జీవితంలోనే శుభం జరుగుతుంది. సో కండిషన్ ఏముంది? అనూసూయవి. ఎవరు చెప్తుండ్రో ఆ వ్యక్తి పట్ల అసూయ భావము ఉండకూడదు. సింపుల్. అసూయ అనేది చాలా గొప్పమైన విషయము. ఇప్పుడు ఒక వ్యక్తి మనకు విషయం చెప్తుందంటే ఆ వ్యక్తి పట్ల మనకు ప్రేమ ఉంటేనే ఆ వ్యక్తి యొక్క మాట మనము గ్రహిస్తాం, ఒప్పుకుంటాం. ఫస్ట్ వింటాము. ఆ వ్యక్తి మనకు నచ్చిన వ్యక్తి అయితే, ప్రేమ ఇంకా దూరం విషయము, నచ్చిన వ్యక్తి మన మాట వింటాము లేదా? నచ్చని వ్యక్తి ఉంటే ఎన్ని గొప్ప విషయాలు చెప్పని వినము. ఎందుకు? వ్యక్తి నచ్చకపోయాయి. వ్యక్తి నచ్చినప్పుడు వ్యక్తి మాట ఎలా వస్తుంది? నచ్చదు. తండ్రి కొడుకు ఎన్నో పెద్ద మంచి విషయాలు చెప్తాడు, కానీ కొడుకుకు తండ్రి పట్ల గౌరవం ఉంటే అయ్యా నాన్న థ్యాంక్ యూ ఇంకా మరి కొన్ని విషయాలు చెప్పినట్టు. కానీ గౌరవం లేకపోతే ఎవరు ఏం తాప కొడుతుంటాం, నోరు మూసుకో, ఎప్పుడు కొడుతుంటావు, మీ టైం పోయిందడు, మీ సమయం పోయింది, అది ఇప్పుడు మా టైం వేరుంది, మీ మాటలు ఇప్పుడు వర్తించాయి. ఏం చేస్తాం? వాళ్ళ మాటలు కొట్టేస్తాం, ఖండిస్తాం. ఎందుకు? గౌరవం లేదు. లేదా? గౌరవం లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేని వలన గౌరవం ఉండదు. ప్రేమ ఉంటే గౌరవం ఉంటుంది. కనుకనే గౌరవం లేనందువలన, ప్రేమ లేనందువల్ల గౌరవం ఉండదు. గౌరవం లేనందువలన వాళ్ళ మాటలు మనకు నచ్చవు. కనుక ఏమవుతుంది? వాళ్ళు ఎన్ని గొప్ప విషయాలు చెప్పినా కానీ వాళ్ళు చెప్పిన మాటలు మనకి లాభము కలగదు. మనం ఏం లాభం మనం పొందలేదు. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడుంది? ఆ వ్యక్తి పట్ల మన ప్రేమ లేదు. ప్రేమ ఉంటే అన్నింటాము, గౌరవం ఉంటే అన్నింటాము. కనుకనే కృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్తుండు? అర్జున, ఈ విషయాన్ని నేను ఎందుకు తెలిపోతున్నా? ఎందుకంటే నీ హృదయంలో అసూయ భావం లేదు. అంటే నువ్వు నన్ను ఈర్షించవు. నీ హృదయంలో నా పట్ల ఈర్ష్య అన్నది లేదు. కనుకనే ఈ భగవద్గీతను ఎందరో చదువుతారు, ఎందరో దీనిపై ఉపన్యాసం కూడా చెప్తారు. కానీ దీని లోతును ఎవరు చేరుకోలేరు. దీని లోతును చేరుకోవాలంటే, దీన్ని రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే కావాల్సింది ఆ వ్యక్తికి భగవంతుని పట్ల ప్రేమ ఉండాల్సింది, అసూయ భావము ఉండకూడదు. కనుక నిరాకారవాదులు ఎవరైతే జీవితం లక్ష్యమే ఉంటుంది? నిరాకారవాదులు అంటే భగవంతుడు నిరాకారుడు, ఇంకా మా జీవితం లక్ష్యమైంది ఆ నిరాకారంలో లీనమై ఆ భగవంతుని ఐక్యమై మేము కూడా భగవంతుని కావాల్సింది. ఇది వాళ్ళ లక్ష్యం నిరాకారవాదులది. సో కనుకనే నాకు ఆ వ్యక్తిలాగా బంగ్లా ఉండాల్సింది. అర్థమైంది? ఈ కోరిక రావడం కారణం ఏంది? నాకు ఆ వ్యక్తి లాంటి కారు ఉండాల్సింది. ఎందుకు వస్తుంది కోరిక? ఈ కోరిక రావడం కారణం ఏంది? ఆయన కారు ఉందని నాకు కోరిక ఎత్తలేదు, లేక నాకు అవసరం ఉందని కోరిక ఎత్తలేదు. ఆయన కొనుక్కున్నాడు కాబట్టి నాకు కోరిక వస్తుంది, లేక ఆయన కంటే మంచి కారు నాకు ఉండాల్సింది. ఎందుకంటే నా హృదయంలో ఆ వ్యక్తి పట్ల ఏముంది? అసూయ భావం ఉంది. ఆ కోరికకు కారణం ఏమిటి? అసూయ భావం. కనుకని భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేసే కార్యము ఎంత గొప్పమైన కానీ ఆ కార్యం లోతుకెళ్తే మనకి ఏమవుతుంది? అసూయభావం. దాంట్లో మంచి కారు ఉండాలా, వాళ్ళకి మంచి బట్టలు ఉండాలా, వాళ్ళకి మంచి నగలు ఉండాలా, వాళ్ళకంటే ఎక్కువ భూములు ఉండాలా, మా పిల్లలు వాళ్ళకి మంచిది చదవాలా, నా పిల్లలు చదవాలని కోరిక కూడా మంచిదే, కానీ ఇతరుల కంటే మంచిది. నా దోస్త్ కొడుకు డాక్టర్ అయ్యాడు,
నా కొడుకు డాక్టర్ కావాలా, కొడుకు డాక్టర్ కావాలని కోరిక మంచిదే, కానీ వాళ్ళ కావాలా, దీనికి ఈ కోరిక కారణం ఏముంది? మూలము అసూయభావం. అదేవిధంగా నిరాకారవాదులు మేము భగవానులం కావాలా అంటే ఏంది? ఆ భగవంతుడి పట్ల వాళ్ళకి ఏముంది? అసూయభావం. వాళ్ళు భగవంతుడి యొక్క దాసులేదానికి సిద్ధపడరు. భగవంతుడికి సేవ అందించాలా, భగవంతుని సేవ చేయాలి అని కోరుకునే వాళ్ళం. మేము భగవానులము కావాలి. పోటీ పోటీ ఎక్కడ వస్తుంది? అసూయభావం అంటే పోటీ ఎత్తుంది. కనుకనే గీత అర్థం కావాలంటే హృదయంలోకి వెళ్ళే ఈ అసూయభావము పోవాల్సింది. కనీసం భగవంతుడు ఎవరు, ఈ భగవద్గీతను చెప్పే వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి పట్ల మనకు గౌరవం ఉండాల్సింది. ఆ వ్యక్తి దేవాది దేవుడు, ఆ వ్యక్తి ఈశ్వరుడు, ఆ వ్యక్తి అన్నిటికీ మూలము, ఆ వ్యక్తి సర్వ ఉన్నతమైన నియంత్రకుడు, ఆ సర్వ ఉన్నతమైనటువంటి యజమాని. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క విషయంకి సృష్టికర్త ఆయననే. ఇవన్నీ విషయాలు తెలుసుకొని మనకు ఆ వ్యక్తి పట్ల మనకు గౌరవం ఉండాల్సింది. కానీ చాలామంది గౌరవం ఉండదు, అసూయభావం. కనుకనే అసూయభావం ఉన్న వాళ్ళకు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడి హృదయంలో అసూయభావం ఉంది. అసూయ లేకపోతే ఈ ప్రపంచంలో అభివృద్ధి జరుగుతుందా? ఇన్ని బంగ్లాలు అయితే జనాలు బంగ్లాలు అడుగుతుంటారు, తన నివాసం కోసం కాదు. ఉండేదానికి బంగ్లా అవసరం లేదు. ఉండేదానికి బంగ్లా అవసరమా? 4 పిల్లర్లు వేసుకొని చెట్టు పోసుకొని కూడా ఉండొచ్చు. కానీ బిల్డింగ్ ఎంత ఖర్చు కాదో దానికంటే ఖర్చు ఎక్కడ ఉంది? ఎలివేషన్కి. ఇప్పుడు ఎలివేషన్కి మనకి సంబంధం విచారం ఏది? ఎలివేషన్లో ఈ డిజైన్ లేకపోతే దానివల్ల మన జీవితంలో మార్పు వస్తుందా? ఏం రాదు, లేదు. కానీ మనం ఖర్చు చేసి పెడతాము. ఈ రంగు ఉండాలి, ఇంత సున్నం వేసినా కానీ ఇల్లు అది లేదా? ఇప్పుడు మున్పు జనాలు సున్నం ఎత్తున్నారు, ఇల్లుకు సింపుల్ ఇల్లు బాగా సున్నం ఎత్తున్నారు. కానీ ఇప్పుడు లేదు, ఈ ప్యాటర్ను, ఈ డిజైను, దాంతో మన జీవితంలో ఏం మార్పు వస్తుందో చెప్పున్నారు. ఒకటే మార్పు, జేబులోకి వెళ్ళి పైసలు ఖాళీ, దాంట్లో ఇంకే మార్పు లేదు. ఆ ఎలివేషన్ ఉంటే మనము ఎక్కడ తినలేము. ఆ ఎలివేషన్ ఉంటే గడిచే మంచిది నిద్ర ఉంటుందా? ఎలివేషన్ ఉంటే మనశ్శాంతి ఉంటే అట్లుంటుందా? కాదు. కానీ ఏంటి, బాగా కంటే మంచి ఎలివేషన్ ఉండాలి. నా బంగ్లా వాళ్ళకంటే ఎక్క అట్రాక్టివ్గా కనబడాలి. ఈ భావన ఏమిస్తున్నాము? మనం కష్టపడుతున్నాము, ఇంకా డబ్బులు ఖర్చు పెడుతున్నాము. వాడు 3 అంతలు కడితే నేను 4 అంతలు కడతా, వాడు 4 కడితే నేను 10 కడతా. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీలలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎందుకు? అసూయభావం, పోటీ. ఎస్, పోటీ లేనిది ఏది కాదు. ఎస్ ఎస్, నేను అందుకేమన్నా పోటీ లేకపోతే అభివృద్ధి జరగదు. ఏమన్నా పోటీ లేకపోతే ఈ భౌతిక ప్రపంచంలో డెవలప్మెంట్ అనేది కాదు. పోటీ ఉండడం మంచిదే. అసూయ ఉండకూడదు. పోటీ ద్వారా మనము ఒకరిని ఎంకరేజ్ చేయాల్సింది. ఇద్దరు మధ్యలో సన్నం లైన్ ఉంది, అది ఇద్దరు సోదరులే. అసూయ లేని పోటీలు ఉన్నది. కానీ చెప్పే విషయం ఏంటంటే, మీరు అంటున్నారు అభివృద్ధి కాదు కదా ఏం కొత్తగా. అవును, డెవలప్మెంట్ కావాలంటే పోటీ భావన మంచిది. నేను అసూయ భావం కూడా మంచిది ఒక విధంగా. ఎంతవరకు? దానివల్ల మనం డిస్టర్బ్ కావద్దు. కానీ వాస్తవం ఏంటి? అసూయ భావం ఉంటే మనం ఎన్నడూ ప్రశాంతంగా ఉండలేము. కనుకనే మనము పోటీతోని ఒక నిర్మాణం చేసామనుకోండి,
ఒక భవనం ఏర్పడేసుకున్నాము, ఒక స్ట్రక్చర్ ఏర్పడేసుకున్నాము. దాని తర్వాత మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను చేసినాను ఎంతవరకు, నా పక్క పొన్నోడు నాకంటే ఒక ఫ్లోరు ఎక్కువ లేవటంత వరకు, వాడు నాకంటే ఒక ఫ్లోర్ లేవటిండా, నా ఆనందం ఎటుపోయింది, నా సంతృప్తి ఎటుపోయింది, పడవచ్చలేకపోయింది. నా పక్క పొన్నోడు నాకంటే మంచి బిల్డింగ్ కట్టుకున్నా, నేను సాటిస్ఫైగా ఉండగలుగుతున్నా, నేను ఆనందంగా ఉండగలుగుతున్నా, వెరీ గుడ్ అనగలుగుతున్నా, అప్పుడు అది మంచిది. కానీ 99.999% మనం ఉండలేము, కనుక్కునేది మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది, మన మనసు వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అట్ హార్ట్, హృదయానికి సంతృప్తి లేదు, మనసుకు ప్రశాంతత లేదు. అది జరగకూడదు. మేము పోటీకి అదనట్లేదు, కానీ ఆ పోటీ ద్వారా మనము ఒకళ్ళు ఎంకరేజ్ చేయాల్సింది, ప్రోత్సహించాల్సింది. ఇంకా ప్రోత్సాహం ఒక గుణం ఏంటి, సాటిస్ఫాక్షన్. ఇప్పుడు టీచరు, స్కూళ్ళలో టీచర్లు వాళ్ళు 30 సంవత్సరాలు, ఇప్పుడు నేను ఫేస్బుక్లో చూసిన ఒక వ్యక్తి స్కూల్ టీచరు, కానీ ఒక అమ్మాయితో ఫోటో దిగిండు, ఏమండి మా యొక్క స్టూడెంట్కి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. ఇప్పుడు ఆయన 30 సంవత్సరాల నుంచి అదే 9th క్లాస్కి లెక్కలు నేర్పుతుండు, కానీ వాళ్ళ ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ సీట్ వచ్చిందంటే ఆయనకు ఆనందం వస్తుంది. ఎందుకంటే నా శిష్యురాలు నాతో నేర్చుకొని నేను ఆమెను ప్రోత్సహించిన ఆనందం ఉంది. లేకుంటే ఇంకోటి ఏముంటుంది, కాదు నేను కూడా ఎంసెట్ రాస్తాయి, నా శిష్యురాలు ఎంబీబీఎస్ అయింది, నేను ఎందుకు పడుకుంటాను, నేను ఎంసెట్ రాస్తాయి, ఇప్పుడు నేను కూడా ఎంబీఎస్ సీట్ కొట్టుకుంటాను. దట్ ఈస్ బ్యాడ్. సో కాంపిటీషన్ షుడ్ ఎంకరేజ్ అస్. పోటీ మనకు ప్రోత్సహించాల్సింది. ఇంకా ప్రోత్సాహం ద్వారా వ్యక్తికి శాంతి లభిస్తుంది. ప్రోత్సాహం ద్వారా వ్యక్తికి శాంతి లభిస్తుంది. కానీ ఎప్పుడైతే పోటీలా అశ్వభం వచ్చేస్తుందో అప్పుడు వ్యక్తికి హృదయ సంతృప్తి, ఇక మనస్సుకి ప్రశాంతత అన్నది కోల్పోతుంది. వి షుడ్ ఎంకరేజ్ అదర్స్. నాకంటే మంచి చేయాలి, కానీ దాని తర్వాత నాకంటే మంచి చేసిన తర్వాత నేను నీకంటే మంచిగా చెప్తాను అనే భావనకు ఇది తప్పు. ఎందుకు తప్పు? ఎందుకంటే దానివల్ల మన మనసు అస్థిరమవుతుంది. ఇంకా ఈ ప్రపంచంలో గుణం ఏంది? ఈ ప్రపంచంలో గుణం ఏంటంటే ప్రతిసారి విషయము చేంజ్ అవుతూ ఉంటుంది. థింగ్స్ ఆర్ ఆల్వేస్ చేంజింగ్. ఇది కూడా శాశ్వతంగా ఉండదు. ఈరోజు మనకు ఇప్పుడు అందమున్న వ్యక్తి ఇంకో అందమైన వ్యక్తిని చూసి సంతోషపడితే దట్ ఇస్ గుడ్. కానీ 99% ఇప్పుడు నాకు అందం ఉందా? ఎందుకంటే నాకు అందిన విలువ, గౌరవము ఏమవుతుంది, ఇంకోలో పోతుంది. దెన్ దట్ ఈస్ బ్యాడ్. ఎందుకంటే భగవంతుడు సృష్టి ఉంది, నేను ఇప్పుడు అందంగా ఉన్నా, కానీ నాకంటే అందమైన వ్యక్తి వచ్చేసింది. నేను చేయాల్సింది ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ దానికి జరుగుతాయి కదా, మిస్ ఇండియా పోటీ జరుగుతాయి. సో ఈ సంవత్సరంలో వచ్చేసిన సెలెక్ట్ చేయబడిన మిస్ యూనివర్స్కి క్రౌన్ ఎవరు ఇస్తారు? ప్రీవియస్ ఇయర్, గత సంవత్సరం ఏదో ఆమె వచ్చి ఆమె క్రౌన్ పెడతా అంటే ఏంటి? దాని అర్థమైంది. వాట్ ద మీనింగ్ ఆఫ్ దాట్? అంటే ఏం జరగాల్సింది? ఆమె స్వచ్ఛంగా ఆనందపడి నా టైం అయిపోయింది, నా 1 సంవత్సరం టైం అయిపోయింది, ఇప్పుడు నా కుర్చీ మీద నా సీట్ మీద ఎవరు? నువ్వు. ఇప్పుడు ఈ క్రౌన్కి అర్హతలు ఎవరు? నువ్వు. కానీ దాంతో కూడా ఏం చెప్తుంది? ఈమె ఏం తీసుకోవాల్సింది? కొత్తగా ఏం పడినా అమ్మ ఏం తీసుకోవాల్సింది? నా గౌరవం ఇప్పుడు ఎంతవరకు? 1 ఇయర్. వచ్చే సంవత్సరము మళ్ళీ ఇంకో వస్తుంది. సో వీ షుడ్ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. మన మనసులో
శాంతి ఎందుకు కోల్పోతుంది? ఎందుకంటే మనం వాస్తవంని ఒప్పుకోము. వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఈ భౌతిక ప్రపంచంలో వాస్తవమైన విషయం ఏంటి? ఏది కూడా శాశ్వతంగా కాదు. ఏదో శాశ్వతంగా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. సో ఆర్ వి రెడీ టు యాక్సెప్ట్ దట్? ఆ విషయాన్ని మనము ఒప్పుకున్నట్లయితే ప్రకృతి యొక్క ఈ గుణంని, ఒక వ్యవహారంని, ఒక నడకను మనం ఒప్పుకున్నట్లయితే ఏమవుతుంది? ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంట్లో తల్లిదండ్రులు నియమాలు నిబంధనలు పెడతారు. ఆ నియమాలు నిబంధనలు మనం ఒప్పుకుంటే ఏం అభ్యంతరం లేదు, ఉంటుందా? ఏం నో ప్రాబ్లం. ఒక్క విషయం కూడా ఒప్పుకోకపోతే ఏమిటది? కొంచెం పిచ్చాలి. ఇట్లెందుకు, అట్లెందుకు, ఇట్లనేనా, అట్లనేనా, నేను ఇట్లా చేస్తా, నేను అట్లా చేస్తా. కానీ సింపుల్ అంటే ఏంటి? జస్ట్ యాక్సెప్ట్ ఇట్. అవునులేదా? ఆయన ఇంటికి యజమానుడు, మా తండ్రి కష్టపడ్డాడు, ఆయన నన్ను పెంచుతుండు, ఆయన నన్ను పోషించి చేస్తుండు, కనుకొని ఆయన మాట వినుడు. నా యొక్క బాధ్యత ఒప్పుకున్నానుకో, నువ్వు ఖుష్, నువ్వు ప్రశాంతం ఉండగలుగుతావు, తండ్రి కూడా ప్రశాంతం ఉండగలుగుతావు. లేకుంటే ఇద్దరికి టెన్షన్. తండ్రి ఏమంటాడు? చెప్పిన మాట వింటలేడు అని తండ్రి టెన్షన్. కొడుకు టెన్షన్ ఏంటి? వీడు తాపాకు నియమాలు ఇవ్వాలి చెప్తుండు అని వీని టెన్షన్ వీనికి. బోత్ ఆర్ సఫరింగ్. ఉండలేదు. సో వై బోత్ షుడ్ సఫర్? వై బోత్ షుడ్ సఫర్? వాళ్ళకు మధ్యలో ఉన్న కమ్యూనికేషన్లో డిఫరెన్స్ ఉండడం వల్లనే ఇలా అవుతుంది. ఎస్. సో కమ్యూనికేషన్ కూడా అవసరం లేదు. కావాల్సింది యాక్సెప్టెన్స్. కావాల్సిన విషయం ఏంటి? యాక్సెప్టెన్స్. ఒప్పుకోవడం. ఒప్పుకుంటే కమ్యూనికేషన్ ఆటోమేటిక్ జరుగుతుంది. కమ్యూనికేషను మనం అంటాము ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాల్సింది. కానీ ప్రశ్న అది, వై యూ నీడ్ కమ్యూనికేషన్? యాక్సెప్టెన్స్ ఉంది అక్కడ. నా తండ్రి ఉన్నాడు, నాకు కొన్ని విషయాలు చెప్తుండు, నేను యాక్సెప్ట్ చేయాల్సింది. చేస్తే ఇక్కడ మీద అవసరం. గొడవలు అయితే కమ్యూనికేషన్ ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్ అయితే కమ్యూనికేషన్ అవసరం. బట్ వెన్ దెర్ ఇస్ ప్రాపర్ అండర్స్టాండింగ్, వై యూ నీడ్ కమ్యూనికేషన్? ఇద్దరి మధ్యలో ప్రేమ సంబంధాలు ఉంటాయి, అదే పెద్ద కమ్యూనికేషన్. అప్పుడు ప్రేమ మాట్లాడుతుంది. లవ్ విల్ స్పీక్, అండర్స్టాండింగ్ విల్ స్పీక్. మనకు కమ్యూనికేషన్ అవసరం లేదు, ఎందుకంటే అదే కమ్యూనికేషన్. ఆ ప్రేమను స్పందించుడే, తండ్రి యొక్క ప్రేమను స్పందించుడే కొడుకు యొక్క కమ్యూనికేషన్. ఇప్పుడు తండ్రి చూస్తారో ఇప్పుడు నా కొడుకు చెప్పిన మాట వింటున్నది. తండ్రికి చెప్పే అవసరం లేదు, తండ్రి ఆటోమేటిక్లీ స్పందిస్తాడు. సో కనుకనే చెప్పే విషయం అంటే, ఈ భౌతిక ప్రపంచం అంటే అసూయ భావంతో నిండింది. కనుకనే ఎంతవరకు ఈ అసూయ భావం పోదు, ఇది దిగది. అసూయ భావం ఏం చేసింది? గుండెలా మొత్తం స్పేస్ ఆక్యుపై చేసింది. బస్సులో పోయేటప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తాము, 3 సీటరు 2 సీటర్ 3/2 ఉంటుంది ఆర్టీసీ బస్సు. ఇప్పుడు విచారం నేను, మనకు ఎవరైనా మన దోస్తులు కనపడేది, ఆల్రెడీ 3 ఉన్నారు, మన ఫ్రెండ్ కనపడేది, తగ్గే మంచి ఫ్రెండ్, ఏం ఇస్తాం? వీల్ మేక్ స్పేస్. లేదు, మనం ఒక కాలు ఇట్లా అనుకోని అందరూ కూర్చుంటారా అందరూ ఉన్నారు, కూర్చుంటారా ప్లీజ్ కొంచెం స్పేస్ తయారు కూర్చోండి. అది నచ్చని వ్యక్తి అయితే 50 చూడాలి, 3 కోసమే సీటు, ఇయో వాదనలు నడతాయి. లేదా 3 సీటు కదా, కానీ ప్రేమ ఉన్న అక్కడ నచ్చిన వ్యక్తి కదా 3 10 మంది కూర్చునొచ్చు. నచ్చకపోతే 3కి ఒక్కటి సీట్ కూడా సరిపోదు.
కాలు నేను చూస్తా కదా ఇక్కడ చూడు ఎక్కడ వస్తున్నావు ఏ అమ్మ జరుగు 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 అక్కడ జరుగు 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 ఏడవస్తున్నా కైపోతే కొట్టుకోవడం మనకి ఇంకా కానీ అదే పరిచయం వస్తే అయ్యా అక్క ఏడుకున్నావు రారా ఉన్న పిల్లను కూడా తీసే పిల్లను ఇంకా ముళ్ళేను కాలు మీద వచ్చాను ఎందుకు నాకు కావాల్సింది ఎందుకు చెప్తున్నానంటే హృదయంలో స్థలం ఉంటే కృష్ణుడు మాటలు అలా దిగుతాయి కానీ హృదయంలో అసూయ భావం ఇచ్చేది మొత్తం భక్తి వేసి పెట్టేసింది భగవంతు మాటలు పెడతాయి దిగే అవకాశము జారే అవకాశము ఉండదు ఇక విషయము జారనప్పుడు భగవంతుని శబ్దాలు గుండెలో జారినప్పుడు దిగినప్పుడు అవి ఏమర్థమవుతాయి అర్థమైతే ఏదైనా విషయం అర్థం కావాలంటే ఫస్ట్ అది జరగదు తో కనుకనే భగవంతుడు చెప్తుండు ప్రవక్ష్యామి అనూసూయవే ఈ అసూయ భావం అన్నది నష్టం కావాల్సింది ఎంతవరకు అసూయ నష్టం కాదు అంతవరకు భగవద్గీత అన్నది అర్థం కాదు కనుకనే ప్రారంభంలోనే భగవంతుడు చెప్తుండు అర్జున నేను నీకు ఈ భగవద్గీత ఎందుకు చెప్పుకోతున్నా నీకెందుకు ముఖ్యంగా ఎందుకంటే నా మిత్రుణ్ణి ఇంకా నా భక్తుణ్ణి భక్తో సీమే సఖాచేతి కనుకనే ఈ రహస్యమైన జ్ఞానము నేను నీకు చెప్పాలని తలుచుకున్నాను తో భక్తుడు ఇంకా మిత్రుడు అంటే ఎవరు భక్తుడిగా మిత్రుడు అన్నప్పటికీ అసూయ భావము లేనివాడు నిజమైన దోస్తులు అంటే ఎవరు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అసూయ భావము ఉండకూడదు లేదు వాళ్ళు నిజమైన దోస్తులు సేమ్ అసూయ ఎన్విఎస్ మీన్స్ అసూయ ఎన్విఎస్ అసూయ ఈర్ష ఇవన్నీ ఒకటే ఎన్వి ఇంకా జెలసీ ఈ రెండు పదాలు ఎన్వి ఇంకా జెలసీ వాట్ డిఫరెన్స్ ఈ రెండు మంది ఏమైనా ఒకటే కానీ చాలా అర్థం తేడా ఉంది జెలసీ ఇంకా ఎన్విఎస్ జెలసీ అంటే ఏంటి వానుకుంది నాకు ఉండదు ఎన్వి అంటే ఏంటి నాకు లేకుండా వానుకుండకూడదు నేబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్ రెండు ఒకటి మనకుంటే ఉంటుంది నాకు కూడా ఉండాలి మనకుంటే మంచిదే కానీ నాకు కూడా ఉండాల్సింది కానీ ఏంటి అంటే ఏంటి నాకు లేకుండా వాణి మాత్రం ఈ ప్రపంచంలో మొత్తం ఏది అర్థం కనుకనే ఈ విషయం అన్నది అర్థం కాదు ఎంతవరకు హృదయంలో అశుభావం ఉంటుందో అంతవరకు విషయం అర్థం కాదు కనీసము అసూయ భావము లేకపోవడం దేంతో అడగాల్సింది ఈ కృష్ణుడు ఈ గీతను చెప్పే వ్యక్తి ఇది సాధారణ మానవుడు కాకుండా సాక్షాత్ దేవాది దేవుడు ఆయనను నేను దేవునిలాగా నమ్ముకొని ఆయన సేవ చేయడానికి సిద్ధపడు దీంతో స్టార్ట్ చేయాల్సింది అప్పుడు విషయము అర్థమవుతుంది అట్లీస్ట్ యూ షుడ్ బిగిన్ విత్ నాట్ బికమ్ ఎనిమీస్ ఆఫ్ కృష్ణ దాని తర్వాత జనాల పట్ల అశుభావం క్రమక్రమంగా తగ్గుతుంది కానీ బయట జనాలకు దేవుని మీద నమ్మకం లేదు దేవుడు ఎందుకు ఇట్లా ఎత్తాడు కృష్ణుడు ఎందుకు గోపికతో నృత్యం చేస్తాడు కృష్ణుడు ఎందుకు భార్య చేస్తాడు ఏంటి నీకేం ప్రాబ్లం ఉంది మరో వ్యక్తి వచ్చిండు కృష్ణుడు గన్ని భార్య చేస్తున్నాడా 16,108 భార్య చేసుకుంటాడు ఆయన ఇది మర్యాదేనా అనబట్టి నేను 16,000 వేసుకున్నాడు 16 లక్షలు వేసుకున్నాడు ఇదే ప్రాబ్లం ఉంది అయినా 16,000 చేసుకోవచ్చు 16 లక్షల భార్యలు చేసుకోవచ్చు నీదేం ప్రాబ్లం ఉంది నీకేమన్నా పుసపడుతుందా అయ్యో ఈ భార్య ఎక్కువ ఉంచాలని అడిగా అనుకుందా వచ్చి నీ ప్రాబ్లం ఏంది మానికి అన్నీ ఉన్నాయి ఇది ఒక్కడు కూడా లేదు ఇది నా ప్రాబ్లం నీకు పెద్ద ప్రాబ్లం ఏంటి నేను ఒక్క దగ్గర ఎగలేకపోతున్నా
వాడు ఇంటర్నెట్లో హాయిగా ఉండగలుగుతుండు. ఇది నా ప్రాబ్లం. కనుక ఏమవుతుంది? అసూయభావం. అసూయభావం అంటే ఏంది? ఒప్పుకోవడం లేదు, అది సాధ్యం కాదు. అంటే నా వల్లే సాధ్యం కాదు, అది భగవంతునికి సాధ్యం కాదు. చేస్తున్నట్టే ఆయన భగవంతుడు కాడు, లేకపోతే ఇంగ్లీష్ అంటారు మైథాలజీ. వాట్ ఈస్ బియాండ్ మై అండర్స్టాండింగ్, అది ఇట్స్ మైథాలజీ ఆర్ నిరాకారవాదం. సింపుల్. నాకు అర్థం కాని విషయం అంటే ఏంటి? అది జరగలేదు. కానీ నీకు ఎన్నో విషయాలు అర్థం కావు. నీ తల్లిదండ్రులు నీకు అన్నారు, నీకు అర్థమైందా? అంటే వాళ్ళు లేరా? మళ్ళీ నువ్వు అన్నప్పుడు నువ్వు చూసినావా? మన తల్లిదండ్రులు మనకు అన్నారు, నువ్వు చూసినావా? కానీ నమ్ముతున్నా లేదా? నమ్ముతున్నాం కదా నా తల్లి నా తండ్రి అని. ఎందుకు? ఎందుకంటే మనకు వాళ్ళు చెప్పింది, వీని తండ్రి ఈవిని తల్లి చెప్పారు కాబట్టి నమ్మకంతో మనము చూస్తున్నాం. అదే విధముగా భగవంతుని పట్ల ఈర్ష్యభావం పోవాలంటే భగవంతుని విషయం ఫస్ట్ ఏం చేయాల్సింది? వినాల్సింది. యూ షుడ్ హియర్ అబౌట్ కృష్ణ ఫ్రమ్ హూమ్? ఫ్రమ్ అథరైజ్ సోర్సెస్. ఎవరికైతే భగవంతుపై నమ్మకం ఉందో వాళ్ళు చెప్తేనే. మనం ఎవరు మాట వింటామా? ఎవరు మాట వింటాము? మన కుటుంబ సభ్యుల మాట వింటాము. వాళ్ళు చెప్తారు, ఇక మీ అమ్మ మీ నాన్నని. రోజు మీద మాట వింటారు. రోజుకి మనకేం సంబంధం లేదు. కనుకనే ఫ్రమ్ హూమ్ వి షుడ్ హియర్. ఒక ప్రామాణికమైన గురువు ద్వారా మనము భగవంతుని విషయము వినాల్సింది. దాని ద్వారా ఏమవుతుంది? ఆయనకు ప్రేమ ఉంది. ఆ ప్రామాణికమైన గురువుకి కృష్ణుడి పట్ల ప్రేమ ఉంది కాబట్టి, ఆయనకు అసూయం లేదు కాబట్టి ఏమవుతుంది? ఆయన మన హృదయంలో తన ప్రేమతోని మన హృదయంలో అశుభావాన్ని తీసిపడతాడు. ఈ అసూయ భావం దేని వల్ల నష్టమవుతుంది? కేవలం ప్రేమతో నష్టమవుతుంది. లవ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ఎనిమీ. లవ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ఎనిమీ. అండ్ హూ ఇస్ ద ఎనిమీ ఆఫ్ లవ్? ఎనిమీ. మళ్ళీ ఇద్దరు వాళ్ళు శత్రువులు. ప్రేమ ఎప్పుడు ఈర్ష్య చంపే ప్రయత్నిస్తుంది, ఇంకా ఈర్ష్యనేమో ప్రేమ చంపుతుంది. దోస్తులు, ఇద్దరు దోస్తులు మంచిగా ఉంటారు, కానీ ఇద్దరు దోస్తులు ఒకరి అమ్మాయి నచ్చని కథం. ప్రేమ ఎట్లయింది? పడపంచలైపోతుంది. అశుభం వచ్చింది. నువ్వు నేను కూడా వచ్చేది అక్కడ సరే అనుకొని వదిలిపెడతాము. नहीं तू भाई बोल, नहीं तू भाई बोल उसको. ఇద్దరు ప్రేమ ఏమైంది? కనుకనే ప్రేమ ఉన్నవాడే, ఎవరికైతే ఆ కృష్ణుని పట్ల ప్రేమ ఉందో ఆ వ్యక్తి మన హృదయంలో అశుభావాన్ని నష్టమిస్తుంది, కొట్టగలుగుతుంది. అప్పుడు మనకి ఈ విషయం అర్థమైంది. లేకపోతే అంతవరకు విషయం అర్థమైంది కాదు. సో యాజ్ లాంగ్ యాజ్ వి డోంట్ యాక్సెప్ట్ కృష్ణ యాజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, ఎంతవరకైతే కృష్ణుడు దేవాది దేవుడు పూర్ణ పురుషుడు భగవానుడు అని నమ్మకం కలగదు, అంటే ఒప్పుకోము. నమ్మకం కలగడం తర్వాత విషయము, కనీసం ఫస్ట్ ఒప్పుకోవాల్సింది. టు యాక్సెప్ట్ ఫస్ట్, దాని తర్వాతనే ఈ విషయం అర్థమవుతుంది. అంతవరకు విషయం అర్థమైనది కాదు. అంటే జీవితం చదవండి, ఉపన్యాసాలు చెప్పుండ్రి, చెప్పచ్చు, కానీ అందులో ఉన్న తీపి ఏమవుతుంది? కోటింగ్ వచ్చేస్తుంది. చక్కెర ముద్ద మీద ఒకటి కోటింగ్ పెట్టుకునేవన్నా చప్పరియచ్చు అంటూ చప్పరిస్తున్నావు, కానీ ఇంత చప్పరించింది కానీ ఆ తీపి రుచి అన్నది రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మీద ఏమైంది? కోటింగ్ వచ్చేసింది. కృష్ణుడు చాలా తీయటి వ్యక్తి, మధురాధిపతే అఖిలం మధురం. కానీ దాని మీద ఎప్పుడైతే ఈర్ష్యభావం వచ్చేస్తుందో ఆ ఈర్ష్యభావంతో ఏమవుతుంది? ఆ మధురమైన కృష్ణుడిని మనము ఆస్వాదించలేకపోతాం. వీ కెనాట్ రిలీష్, వీ కెన్ కీప్ ఆన్ చ్యూయింగ్.
ఒక తేనె సీసను జీవితం అంతా బయటకు లాకచ్చు, కన్నంతో తేనె రుచి ఎత్తదా, ఏర్పడుతుందా? ఆ రుచి ఏర్పడాలని ఏం చేయాల్సింది? మూత ఇప్పాల్సింది, అలా ఏదో స్పూన్ వేయాల్సింది. అప్పుడు ఏంటిది? బా, తేనె ఇంత అందం ఉంటుందా, తేనె ఇంత రుచిగా ఉంటుందా అని తెలుస్తుంది. లేకుంటే సీసా నాకుడి జీవితకాలంలో నాకు కింద నాకుడి మీద నాకుడి అడ్డం రా మొత్తం సీసన్ నాకుడే, కానీ అందులో ఏం రుచి రాదు. అనిపిస్తే సపరిచిన అనిపిస్తుంది, అది చప్పరిస్తున్నామని నో టేస్ట్. సో కనుకని అదేవిధంగా జీవితం అంతా గీత చదివినా కానీ ఎంతవరకు భగవంతుడి పట్ల ప్రేమ రాదో, ప్రేమ అనేది ప్రేమ లక్షణం ఏంటి? సేవ. అంటే భగవంతుని సేవ ఎంతవరకు చేయమో అంతవరకు విషయం అర్థమైంది కాదు, రహస్యం ఉండిపోతుంది. భగవంతుడు రహస్యం చెప్పుకుంటూ అది రహస్యం లాగానే ఉండిపోతుంది. ఇట్ విల్ నాట్ బ్రింగ్ అబౌట్, ఇట్ విల్ బి సింప్లీ ఇన్ఫర్మేషన్. మన చదవడం ఏమవుతుంది? కేవలం ఇన్ఫర్మేషన్లా ఉంటుంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మన జీవితంలో ట్రాన్స్ఫర్మేషను రాదు. దట్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బ్రింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక జీవితంలో మార్పు రానప్పుడు ఏం లాభం? ఇది ప్రయోజనం ఉంది మార్పు, ఆ మార్పు రాకపోతే, ఆ మార్పు చెందకపోతే ఏం చేసి ఏం లాభం? సో కనుకనే ఆ మార్పు వస్తుంది కేవలము దీన్ని సరైన విధముగా గ్రహిస్తే. మూత ఇప్పాల్సింది, కానీ ప్రాబ్లం ఏంది? ఆ మూత ఇప్పుడు మనం కాదు, మూత ఇప్పుడు మనతోనే పని కాదు. ఇక్కడ మూతకే ఉంది, తాళం ఉంది, ఆ లిడుకు ఒక చిన్న తాళం ఉంది, మనకు ఒక సీక్రెట్ కోడ్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ మనకు తెలియదు, మన నెంబర్ ఎవరు తెలుసు? ఆ నెంబర్ తెలుసు గురువుకి. సో కనుకనే ఎంతవరకు మనం ఒక ప్రామాణికమైన భగవంతుని యొక్క భక్తునికి అంకితం కామో, ఆయనకు మనం శరణు పొందుకుందామో, ఆయనకు సేవ చేయము, అంతవరకు ఈ సీస తెరదు. ఆ సీస తెరచుకోసరికి అలాగే మనము తేనెను రుచించలేదు. కనుకనే గురువు లేనిది, గురు యొక్క అనుగ్రహం లేనిది, గురు యొక్క సేవ లేనిది మనము ఈ గీతను అర్థం చేసుకోలేము. చదవచ్చు కానీ విషయం మాత్రము అనగా చెప్పరియచ్చు, కానీ రుచి మాత్రం రాదు. ఇంకా ఈ ప్రపంచంలో ఒక రూల్ ఏముంది? చట్టము. రుచి లేనిది మనము ఏ కార్యం కూడా ఎక్కువ రోజులు చేయలేదు. చేయచ్చా? చేసే కార్యంలో రుచి రాకపోతే, తినే అన్నంలో రుచి లేకపోతే అదేంట కడుపు నింపన్న మనం ఎంత తర్వాత పక్కేసు. వితౌట్ టేస్ట్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ. కనుకనే రుచి రావాల్సిందంటే కేవలము ఆ ప్రామాణికమైన గురువుకి శరణ పొంది ఆయన ఆశ్రయ పొంది మనం ఆయన సేవ చేయాల్సింది. అప్పుడు ఆయన ఏమిస్తే ఆలోచిస్తాడు, టేక్ ఇట్. అయితే 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 ఆయన ఇస్తాడు, తననే ఎవరితో ఆలోచించాడు, ఇగో తీసుకో, ఇది కోడ్ నెంబర్ 007. నంబర్ ఇచ్చేసిండా 007 టక్. ఏంది 00 జరిగి ఏం కాదు, కానీ 7 జరిగి అవుతుంది టక్ అని అవుతుంది. ఓపెన్ అయిపోయింది. ఎస్ కనుకనే వీ హ్యావ్ టు సరెండర్ టు గురు. గురు యొక్క ఆశ్రయం ఉంది, ఆయన సేవ చేసు. ఆయన సేవ చేసినప్పుడే ఆయన సంతృప్తి మనకేమిస్తుంది. ఆయన సంతృప్తి మనకు ఆ నంబరు, ఆ లాకు, పాస్వర్డ్, ఓటీపీ, 1 టైం పాస్వర్డ్ ఇచ్చేస్తుంది. ఆ 1 టైం పాస్వర్డ్ టైప్ చేసినా ఓపెన్ అయిపోయింది. సో దట్ ఓటీపీ ఇస్ విత్ గురు.
అప్పుడు దీన్ని తాలప్ చేయి, తెలుస్తుంది. లేకుంటే జస్ట్ ఉంది 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 మేము కూడా గీత ధ్యానం చేస్తాము, మేము కూడా గీత పారాయణ చేస్తాము, మేము కూడా ఇది చేస్తాము, అది కేవలం ఇన్ఫర్మేషనే ఉండిపోతుంది. ఏళ్ళ నుంచి గీత చదువుతున్నా కానీ మాంసాహారం మానేయలేదు. ఏళ్ళ నుంచి గీత చదువుతున్నా మద్యపానం మానేయలేదు. ఏళ్ళ నుంచి గీత చదువుతున్నా కానీ మతప్రసేవం మానతలేదు. ఏళ్ళ నుంచి గీత చదువుతున్నా కానీ అన్ని దేవుళ్ళని పూజిస్తున్నా. మా మెట్రో ఆయన ఉన్నాడు, ఎవ్రీ సండే గీత క్లాస్ చెప్తాడు. ఇంకా పెద్ద పెద్ద ఊళ్ళో కూడా క్లాస్ చెప్తాడు. కానీ ఆయన చెప్పుకోండి, క్లాస్ ఆడేయడం ముందు ఈ దేవుడు ఆ దేవుడు ఈ అమ్మ అమ్మ అందరి పేర్లు అని నువ్వేమర్థం వేసుకున్నావు? ఏమర్థమైంది? గీతలా కృష్ణుడు చెప్తుండు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు గీత అర్థమైనట్లయితే మరి వీళ్ళందరూ ఎందుకు? కృష్ణుడు ఒక్కడ ఉండాల్సింది కదా. ఇది అర్థమైంది? అర్థం కాలేదు. అటువంటి అర్థం కాని వ్యక్తితో నింటే ఏమవుతుంది? ఏం కాదు, ఏం లాభం కాదు. కనుక ఇది కేవలము రహస్యమే ఉండిపోతుంది. బౌద్ధితుడు రాజవిద్య రాజగుహ్యం, అది గుహ్యమే ఉండిపోతుంది. ఎన్నో అర్థం కాదు. ఈ రాజవిద్యలో ఎంతో సామర్థ్యం ఉంది, మనను పవిత్రం చేసే సామర్థ్యం ఉంది. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం. ఇది పవిత్రమైనది అంటే ఏంటి? ఇది పవిత్రమైనది, ఇందులో మనను పవిత్రం చేసే సామర్థ్యం ఉంది. కానీ మనం ఇంకా కలుషితమైన స్థితిలో ఉన్నాం. అర్థమైంది? సబ్బు ఉంది కానీ మైల అవుతలేదు. అర్థమైంది? సబ్బు ఉన్నప్పుడు మైల అవ్వాల్సిగా సానే సబ్బు పోతుంది. అర్థమైంది? సబ్బును పెట్టుకోవట్లేదు, యూజ్ చేస్తలేవు, కరిగిపోతుంది. గీత కృష్ణుడు రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం. దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. ఇట్ హెస్ ద పవర్ టు ప్యూరిఫై యూ బికాస్ ఇట్ ఈస్ ఆల్ ప్యూర్. అది అతి పవిత్రమైనది కాబట్టి నిన్ను అది పవిత్రము చేసే సామర్థ్యం అందులో ఉంది. మనం ఎందుకు పవిత్రం అవుతలేవు? ఎందుకు దాన్ని పాటించలేవు, పెట్టుకోవట్లేదు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. 8 విషయాలు చెప్తుంది ఈ గీత సందర్భంలో. ఏమి చెప్తుంది? ఫస్ట్ గీత ఏంది? ఇది రాజవిద్య, టాప్ కింగ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. రాజగుహ్యం ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్, రసమైనది. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్ష అవగమం. అంటే ఏంటి? దీన్ని పాటించినట్లయితే నువ్వే నీ జీవితంలో మార్పులు చూడగలుగుతావు. ప్రత్యక్షంగా ప్రత్యక్ష అవగమం ధర్మ్యం, అన్ని ధర్మాల పరికాష్ట, అన్ని ధర్మ సిద్ధాంతాలది ఉన్నతమైన స్థితి, ఉన్నత విషయం. ఇది పరిపూర్ణమైన విషయం. ధర్మ్యం రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుం. దీన్ని పాటించుట్లా చాలా ఆనందం ఉంటుంది. సుసుఖం అంటే హ్యాపీలీ యూ కెన్ డూ ఇట్. అవ్యయం 8 పాయింట్స్. అవేమిటేది? ఎన్నడూ నష్టమైనది కాదు. కానీ మనం దీంతో ఏం లాభం పొందలేము. ఎందుకు? సబ్బు పెట్టుకోలేము. తీసుకున్నాం సబ్బును అంతే, షెల్ఫ్లా బాత్రూంలో షెల్ఫ్ సబ్బు పెడుతున్నాం. అరే సబ్బు ఎత్తి కదా సబ్బుతుంది, సబ్బు పెట్టుకోలేవా? కరిగి పడినట్టు ఎట్లా? మరి సబ్బుని ప్రయోజనం ఏముంది? పెట్టుకోవడమా లేక షెల్ఫ్లో పెట్టుకోవా లేక పెయి మీద రాకపోవడం? సబ్బుది ప్రయోజనం ఇస్ టు క్లెన్స్ యువర్ బాడీ. బట్ వెన్ యూ బాడీ విల్ బి క్లెన్స్డ్ వెన్ యూ అప్లై ఇట్. ఆ సబ్బుని పెయి మీద రాకుండానే మన శరీరంలో ఉన్న మలమంతా పోతుంది.
గలీజంగా అవుతుంది. కానీ వద్దు, సబ్బార్కి వద్దు. ఇంకా సబ్బు మళ్ళీ నీళ్ళు ఎక్కడ యూజ్ అవుతాయి? నీళ్ళ కలుసు రెండు బుర్ర కోసం అనుకో ఎక్కడ స్నానం నీళ్ళ కలిసి వద్దు నాకు అంటే ఏంటి? ఐ డోంట్ వాంట్ టు ఫాలో, ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మోర్. మార్పు రాదు. సో కనుకనే సరళంగా చెప్పాలంటే భగవద్గీత అర్థం కావాలంటే మనం చర్చే విషయం ఏంటి? అసూయభావము ఉండకూడదు. కానీ అసూయభావం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనము ఒక అసూయ లేని వ్యక్తి ద్వారా మనం భగవంతుని విషయము వింటాము. కానీ ఆయన ఎప్పుడు చెప్తాడు? ఆయన అంకితం అయితే ఆయన సేవ చేస్తాడు. ఇప్పుడు ఆయన భగవంతుని విషయము మనం చెప్తాడు. చెప్పు జరుగుతుంది, ఆ తాళం అనేది తెలుస్తుంది. అప్పుడు ఈ భగవద్గీత గొప్పతనము మనకు అర్థమవుతుంది. లేకుండా కేవలము ఇన్ఫర్మేషన్ ఉండిపోతుంది, దానివల్ల ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏం జరగదు, ఉండదు. దిస్ ద థింగ్ ఈ డిస్కస్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్న ఉంటాడు?